ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లోని వేరియబుల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వేరియబుల్ అంటే ఏమిటి? వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? వేరియబుల్ యొక్క నేమ్స్‌కి మనం ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తున్నా. వేరియబుల్ అనేది ఎందుకంటే ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకోవడానికి. ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు స్టోర్ చేయాలి? మనం తర్వాత ఎక్కడైనా ఆ డేటాని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కడో ఒక చోట స్టోర్ చేసుకోవాలి కదా! సో, ఆ స్టోర్ చేసుకోవడానికే మనకి వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. వేరియబుల్‌ని ఎలా అస్యూమ్ చేసుకోవాలి అనంటే, మనం ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? మన సిస్టమ్‌లో మెమరీలో స్టోర్ చేస్తున్నాం. ఈ వాల్యూ అనేది ఎక్కడైతే స్టోర్ అయిందో దానికొక నేమ్ ఇస్తున్నాం. అలా నేమ్ ఇవ్వడాన్నే వేరియబుల్ అంటామనమాట. ఇప్పుడు నేను 5+5 అని సమ్ ఎడిషన్ చేస్తున్నా. ఇప్పుడు నాకీ ఎడిషన్ అయ్యింది. నేను తర్వాత ఒక 10 టైమ్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 10 టైమ్స్ 5+5 అని రాసే బదులు ఈ 5+5 అనేది కంప్యూటేషన్ ఒక్కసారి చేసి దాన్ని ఒక వేరియబుల్‌లో పెట్టుకున్నాను అంటే ఈ 5+5 10 టైమ్స్ కంప్యూటేషన్ చేసే బదులు ఆ రిజల్ట్ అనేది ఏదైతే ఉందో వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నామంటే మనకి ఎక్కడైతే ఆ రిజల్ట్ కావాలో అక్కడ వేరియబుల్ నేమ్‌ని యూజ్ చేసుకోవాలి. జావాస్క్రిప్ట్‌లో 3 వేస్‌లో వేరియబుల్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇనీషియల్‌గా జావాస్క్రిప్ట్ అనేది డెవలప్ చేసినప్పుడు ఓన్లీ వేర్ అనే కీవర్డ్‌తో మాత్రమే వేరియబుల్స్‌ని క్రియేట్ చేయాలి. ఇన్ 2015లో జావాస్క్రిప్ట్ న్యూ రిలీజ్ అనేది వచ్చింది. ఆ వెర్షన్‌లో సమ్ న్యూ ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. వాటిలో వన్ ఆఫ్ ది ఫీచర్ ఏంటంటే మనం వేరియబుల్స్‌ని లెట్, కాన్స్టెంట్ అనే కీవర్డ్స్‌తో కూడా డిక్లేర్ చేయొచ్చు. సో, ఇది సింటాక్స్. ఇక్కడ మనం వేరే కాకుండా లెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ 3 కీవర్డ్స్‌లో ఏదో ఒక కీవర్డ్ రాసి దాని తర్వాత వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో, ఇక్కడ మనం వాల్యూ అనేది ఇక్కడే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, నమ్1 అని తీసుకుంటున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నాను? వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాను. కానీ వాల్యూని మనం ఆ డిక్లేర్ చేసిన ప్లేస్‌లోనే అసైన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ డిక్లేర్ చేశాను. ఈ లైన్‌లో ఆ వాల్యూని స్టోర్ చేశాను. మనం హెచ్టీఎంఎల్‌లో జావాస్క్రిప్ట్ కోడ్ రాయాలి అనంటే మనం ఏం యూజ్ చేయాలి? స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్‌ని యూజ్ చేయాలి. ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్ లోపల మనం జావాస్క్రిప్ట్ కోడ్‌ని రాయాలి. సో, వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా. నమ్1 అనే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా. ఈ వేరియబుల్‌లో సమ్ వాల్యూ స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలి. జావాస్క్రిప్ట్‌లో 4 వేస్‌లో ప్రింట్ చేయొచ్చు. console.log అని ఒక మెథడ్ ఉంటుంది. ఈ హెచ్టీఎంఎల్ ఫైల్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తున్నా. ఏదైనా వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి డెవలపర్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ డెవలపర్ యూజ్ చేసుకుంటారు. వెబ్‌సైట్‌ని డిజైన్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. కన్సోల్ అనే ఒక ట్యాబ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ కన్సోల్‌లో మనం జావాస్క్రిప్ట్ కోడ్‌ని డైరెక్ట్‌గా ఇక్కడే రన్ చేయొచ్చు. వేర్ num1 num2 = 9 అని రాసా. num2 వాల్యూ కావాలి అనంటే num2 అని ప్రింట్ చేస్తే 9 అనేది వచ్చింది. ఈ కన్సోల్ అనేది జస్ట్ లెర్నింగ్ పర్పస్ కోసం అండ్ డీబగ్గింగ్ పర్పస్ కోసం. ఈ కన్సోల్‌లో మనం ఏదైనా ప్రింట్ చేయాలి అనంటే console.log అనే దాన్ని యూజ్ చేయాలి. ఈ లాగ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఈ లోపల మనం ఏదైతే పాస్ చేస్తామో పారాంథసిస్ లోపల దాన్ని ఈ డెవలపర్ కన్సోల్‌లో ప్రింట్ చేస్తుంది. document.write అని ఇంకొక మెథడ్ ఉంది. దాన్ని యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా వెబ్ పేజ్‌లో ఈ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసినట్టయితే మనకేమొస్తుంది? ఈ డాక్యుమెంట్‌లో కూడా 10 వచ్చింది. సో, ఈ కన్సోల్ అనేది సెపరేట్. ఈ డాక్యుమెంట్ అనేది సెపరేట్. ఇప్పుడు నేను వేర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేశాను. ఇంకొక వేరియబుల్ num2ని లెట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి డిక్లేర్ చేస్తా. num2 = 20. సో, ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తున్నా. 10, 20 రెండు ప్రింట్ అయినాయి. సో, అదేవిధంగా ఇప్పుడు నేను సేమ్ కాన్స్టెంట్‌ని యూజ్ చేసి ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తా. సో, ఫస్ట్ నేను ఆ మూడిటిని జస్ట్ యూజ్ చేస్తున్నా. ఈ మూడిటికి డిఫరెన్స్ చెప్తాను ఎగ్జాంపుల్ అయిన తర్వాత. ఆ 3 వేరియబుల్స్ వాల్యూస్ ఇక్కడ కనిపించినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ num1 అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూని మోడిఫై చేస్తున్నా. num1 = 100 అని పెడుతున్నా. సో,
సో ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ num1 ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసినట్టయితే మనకి ఈ మోడిఫై అయిన వాల్యూ అనేది కనిపించింది. సో అదే CONST అనే కీవర్డ్తో మనం వేరియబుల్ని డిక్లేర్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ వేరియబుల్లో ఏదైతే వాల్యూ అసైన్ చేస్తున్నామో ఆ వాల్యూని మనం మోడిఫై చేయడం కుదరదు అని. 3 = 200 అని రాసానంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ కన్సోల్లో. ఏమని చూపించింది? టైప్ ఎర్రర్ అసైన్మెంట్ టు ది కాన్స్టెంట్ వేరియబుల్. ఈ కాన్స్టెంట్ వేరియబుల్లో వాల్యూ అనేది మనం ఎక్కడైతే డిక్లేర్ చేస్తున్నామో అక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూని తర్వాత మోడిఫై చేయడం కుదరదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ డిక్లేర్ చేసి తర్వాత అసైన్ చేస్తున్నా. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు కాన్స్టెంట్ కీవర్డ్ని యూజ్ చేసామంటే అక్కడ ఆ వేరియబుల్లో సమ్ వాల్యూని అక్కడే అసైన్ చేయాలి. తర్వాత అసైన్ చేయడం కుదరదు. ఆ అసైన్ చేసింది మోడిఫై చేయడం కూడా కుదరదు. అది కాన్స్టెంట్ యొక్క అడ్వాంటేజ్. num1 వేర్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేసాం. అదే num2ని లెట్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేసాం. సో num2 = 600 అని ఇస్తున్నా. మళ్ళీ ఆ num2ని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? సో లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినా వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసినా మనం దానిలో ఉన్న వాల్యూస్ మనం ఎప్పుడైనా ఎక్కడైనా మార్చుకోవచ్చు. num1ని జస్ట్ ఇక్కడ డిక్లేర్ మాత్రమే చేస్తున్నా. దాంట్లోకి వాల్యూ తర్వాత ఎంటర్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది చూద్దాం. ఫస్ట్ మనకి ఏమైంది? అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే ఆ వేరియబుల్లో ఏం వాల్యూ ఇవ్వలేదు. అంటే అన్‌డిఫైన్డ్. దాన్ని డిఫైన్ చేయలేదు. ఓన్లీ డిక్లేరే చేసాం. సో ఇక్కడ మనం num1ని డిక్లేర్ చేసాం. ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం ఆ num1లో ఏ వాల్యూ ఉందో. కానీ num1లో ఏ వాల్యూ లేదు కాబట్టి అక్కడ అన్‌డిఫైన్డ్ అని ప్రింట్ అయింది ఫస్ట్ స్టేట్మెంట్‌లో. సో తర్వాత 100ని తర్వాత ఎక్కడ అసైన్ చేసామో ఆ వాల్యూని తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తే యాక్చువల్‌గా అక్కడ ఏదైతే ఉందో num1లో అది ప్రింట్ అయింది. సో అదేవిధంగా num2లో కూడా మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఓన్లీ డిక్లేర్ చేశాను. వాల్యూ ఏమీ అసైన్ చేయలే. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. సో ఇక్కడ కూడా ఈ రెండిటికి ఈ వేర్ నమ్ అని ఉంది కదా ఆ స్టేట్మెంట్ని అక్కడ తీసేసి సో ఇక్కడ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ 80 అని ఇస్తున్నా. యాక్చువల్గా ఫస్ట్లో మనం num1 అనే వేరియబుల్ని అసలు ఎక్కడ డిక్లేర్ చేయలేదు ఈ స్టేట్మెంట్ ముందు. కానీ మనకు అన్‌డిఫైన్డ్ అని చూపించింది. అన్‌డిఫైన్డ్ అంటే ఏంటి? ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసినట్టు అందులో ఏ వాల్యూ లేదు అన్నట్టు. సో కానీ మనం అసలు ఇక్కడ ఈ లైన్ పైన అసలు వేరియబుల్నే డిక్లేర్ చేయలేదు. కానీ అక్కడ మనకి ఏమని చూపిస్తుంది? అన్‌డిఫైన్డ్ అని చూపిస్తుంది. జావా స్క్రిప్ట్లో మనకి ఒక కాన్సెప్ట్ ఉంది హాయిస్టింగ్ అని. ఈ హాయిస్టింగ్ అంటే ఏంటంటే ఏవైతే వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తామో అవి ఏ లైన్లో డిక్లేర్ చేసినా ఈ స్క్రిప్ట్లో ఫస్ట్లో డిక్లేర్ చేస్తే ఏ విధంగా మనకి ఫంక్షనాలిటీ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ లైన్ రాసామంటే దాని మీనింగ్ ఏంటంటే సేమ్ వేర్ num1 అని రాసినప్పుడు ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షనాలిటీయే ఇక్కడ వర్క్ అవుతుంది. సో వాల్యూ అనేది మనం తర్వాత ఇచ్చాము. డిక్లరేషన్ కూడా తర్వాతే ఇచ్చాము. కానీ డిక్లరేషన్ అనేది ముందే జరుగుతుంది జావా స్క్రిప్ట్లో. అది ఎక్కడ డిక్లేర్ చేసినా మనకి స్టార్టింగ్లోకే డిక్లరేషన్ అనేది వెళ్తుంది. అదే ఇప్పుడు నేను లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను కానీ num2 అని నేను ఇక్కడ డిక్లేర్ చేశా. కానీ పైన దాన్ని యాక్సెస్ చేస్తున్నా. సో అప్పుడు మనకి ఏం వస్తుందో చూద్దాం. మనకి ఎర్రర్ వచ్చింది. కాంట్ యాక్సెస్ num2 బిఫోర్ ఇట్స్ ఇనిషియలైజేషన్. సో లెట్ అనే కీవర్డ్తో మనం ఏమైనా వేరియబుల్స్ని డిక్లేర్ చేసామంటే ఆ స్టేట్మెంట్ కన్నా ముందు మనం ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేయలేము. అదే వేర్తో అయితే యాక్సెస్ చేయగలం. ఇప్పుడు నేను num3ని కూడా రాస్తున్నాను. num3 ఏంటి? కాన్స్టెంట్. సో దాన్ని కూడా మనం ముందు యాక్సెస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఏదైనా వేరియబుల్స్ని వేర్తో డిక్లేర్ చేసాము అని అంటే
ఆ వేరియబుల్ని ఆ స్టేట్మెంట్ కన్నా ముందు మనం యాక్సెస్ చేసినా మనకి ఎర్రర్ చూపించదు. అదే లెట్తో కానీ కాన్స్టెంట్ అనే కీవర్డ్స్తో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎప్పుడు ఆ స్టేట్మెంట్ డిక్లరేషన్ కన్నా ముందు మనం ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తే. ఈ స్టేట్మెంట్ని రిమూవ్ చేస్తున్నాం. సో అది ఒక డిఫరెన్స్. వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మళ్ళీ సేమ్ num1నే డిక్లేర్ చేస్తున్నా. మనకేమైంది, ఆ వేరియబుల్ని num1 అనే వేరియబుల్ని ఎన్నిసార్లు డిక్లేర్ చేసాం, ఇక్కడ ఒకసారి చేసాం, ఇక్కడ ఒకసారి మనకి ఈ వేర్ అనే కీవర్డ్తో సేమ్ నేమ్స్తో ఎన్నిసార్లు అయినా డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ num1నే డిక్లేర్ చేసి 700 ఇస్తున్నా. సో ఇలా ఎన్నిసార్లైనా డిక్లేర్ చేసినా మనకి ఎర్రర్ చూపించదు. అదే ఇప్పుడు నేను లెట్తో num2 డిక్లేర్ చేశాను కదా ఫస్ట్ లైన్లో, ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇంకొక లైన్లో num2ని డిక్లేర్ చేస్తున్నా. మళ్ళీ ఇంకొక లైన్లో num2ని డిక్లేర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? ఒక వేరియబుల్ని ఒకసారి మాత్రమే లెట్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేయగలం. వేరే నేమ్ ఇస్తే చేసుకోవచ్చు, కానీ సేమ్ నేమ్తో అయితే సరే చేయగలం. అదే ఇప్పుడు కాన్స్టెంట్కి చూద్దాం. ఆ రెండు కీవర్డ్స్ని యూజ్ చేసి వేరియబుల్స్ని రీడిక్లేర్ చేయడం కుదరదు సేమ్ నేమ్ తోటి, కానీ వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి చేయొచ్చు. డెవలప్ చేసేటప్పుడు వెబ్సైటు మనం జావాస్క్రిప్ట్ కోడ్ ఒక 1000 లైన్స్ 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాం కదా, ఈ వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి సమ్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఈ వేరియబుల్ని తర్వాత ఇంకోసారి ఎక్కడో ఒక 1000 లైన్ దగ్గర డిక్లేర్ చేస్తున్నా. నేను మర్చిపోయాను, ఆ వేరియబుల్ని ఆల్రెడీ డిక్లేర్ చేశాను నేను. సో ఇప్పుడు నేను ఈ వేరియబుల్ నేమ్లో సమ్ pqr అనే వాల్యూ ఇస్తున్నా. ఫంక్షన్ అనేది జరగాలి, ఆ ఫంక్షన్లో ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ జరగాలి, కానీ సేమ్ నేమ్తో ఇంకొకసారి డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు నేను తర్వాత ఎక్కడైనా console.log అని చెప్పి ఈ నేమ్తో ప్రింట్ చేస్తే మనకి ఏం వాల్యూ ప్రింట్ అవుతుంది, ఈ నేమ్ అనే వేరియబుల్తో లాస్ట్ ఎక్కడైతే డిక్లరేషన్ జరిగిందో ఆ వాల్యూనే కన్సిడర్ చేస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఈ నేమ్లో ఫస్ట్ అయితే ఎక్కడైతే డిక్లేర్ చేసినా అది కావాల్సింది, కానీ మనం మర్చిపోయి మళ్ళీ సేమ్ అదే నేమ్తో డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనకు కావాల్సిన అవుట్పుట్ కాకుండా వేరే అవుట్పుట్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకి లెట్ అనే కీవర్డ్ని ES6లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే లెట్ అనే వేరియబుల్కి బ్లాక్ లెవెల్ స్కోప్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే మధ్యలో మనం ఏదైతే రాస్తామో ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఈ బ్లాక్కి సంబంధించినవని. ఇప్పుడు నేను లెట్ అని చెప్పి సమ్ x = 10 అని రాస్తున్నా. ఇప్పుడు నేను console.log అని చెప్పి x అని ఇచ్చాను. సో అదేవిధంగా ఈ ఎక్స్ని నేను బయట యాక్సెస్ చేస్తున్నా, అంటే ఈ బ్లాక్ బయట. అప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే మనం లెట్ అనే కీవర్డ్తో ఎప్పుడైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో దానికి బ్లాక్ లెవెల్ స్కోప్ అనేది ఉంటుంది. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఎప్పుడైతే ఓపెన్ చేసి రాసామో ఆ వేరియబుల్ ఆ కర్లీ బ్రేస్ క్లోజ్ అయ్యే వరకు మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేను అదే వేరియబుల్ని వేర్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేశాను. ఈ బ్లాక్ బయట కూడా మనం ఆ ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. అంటే ఈ వేర్ అనే కీవర్డ్తో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే మనకి బ్లాక్ లెవెల్ స్కోప్ అనేది ఉండదు. అదే ఇప్పుడు నేను కాన్స్టెంట్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తున్నా. సో అప్పుడు కూడా మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓన్లీ వేర్ అనే కీవర్డ్తో యూజ్ చేస్తేనే మనం అవుట్ సైడ్ ది బ్లాక్ కూడా ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎర్రర్ చూపించలేదు. రూల్స్ చూద్దాం. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే రూల్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. నేమ్ ఇస్తున్నాం కదా, ఆ వేరియబుల్కి ఆ నేమ్లో
ఆల్ఫాబెట్స్ కానీ, డిజిట్స్ కానీ, అండర్ స్కోర్ కానీ, డాలర్ సింబల్ కానీ ఉండాలి. ఇంకే సింబల్స్ ఉండకూడదు. వేర్ అని చెప్పి నేమ్ అని ఇస్తున్నాను కదా, నేను డాలర్ ఇవ్వచ్చు, అండర్ స్కోర్ ఇవ్వచ్చు, ఒక నెంబర్ ఇవ్వచ్చు ఈ నేమ్లో. సో ఇలా ఇవ్వచ్చు. కానీ నేను ఈ వేరియబుల్ నేమ్లో ఈ పెరాంథసిస్ సింబలు, స్టార్ సింబలు, హ్యాష్ సింబలు ఇలా ఏమి యూజ్ చేయకూడదు. ఓన్లీ అండర్ స్కోరు, డాలరు, నెంబర్సు, ఆల్ఫాబెట్స్ తప్ప ఇంకేమీ యూజ్ చేయకూడదు. అది ఒక రూల్. ఇక్కడ నేను స్టార్ అని చెప్పి యూజ్ చేస్తే మనకి, లేకపోతే పర్సంటేజ్ కానీ యూజ్ చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడే ఈ ఎడిటర్లోనే మనకి ఎర్రర్ చూపించేస్తుంది. సో ఇక్కడ ఇలా వస్తుంది ఆ వేరియబుల్ నేమ్లో ఆ సింబల్స్ అనేవి ఇస్తే. ఇదొక రూల్. నెక్స్ట్ రూల్ ఏంటంటే వేరియబుల్ నేమ్స్ అనేవి ఆల్ఫాబెట్తో కానీ అండర్ స్కోర్తో కానీ మాత్రమే స్టార్ట్ అవ్వాలి. వేరియబుల్ నేమ్లో స్టార్టింగ్ ఎన్ ఇచ్చాను, అది ఆల్ఫాబెటే కదా. ఇప్పుడు నేను డిజిట్ ఇస్తున్నా, అది ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడే ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఎడిటర్లో మనం కన్సోల్లో కూడా చూడవచ్చు, ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అని. వేరియబుల్ నేమ్లో స్టార్టింగు అండర్ స్కోర్ కానీ ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ ఏవో ఒకటి ఇవ్వాలి. స్టార్టింగ్ డిజిట్ అనేది ఖచ్చితంగా ఇవ్వకూడదు. డిజిట్ ఇవ్వకూడదు, ఈ డాలర్ సింబల్ ఇవ్వకూడదు. ఓన్లీ ఆల్ఫాబెట్ కానీ అండర్ స్కోర్ కానీ ఇవ్వాలి. నెక్స్ట్ రూల్ ఏంటంటే కేస్ సెన్సిటివ్. అంటే ఏంటంటే మనకి అప్పర్ కేస్లో రాసిన వేరియబుల్, లోయర్ కేస్లో రాసిన వేరియబుల్ రెండు డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నేమ్ అనే వేరియబుల్లో XYZ అని స్టోర్ చేశా. ఇక్కడ నేను క్యాపిటల్ N పెట్టిస్తున్నా. ఇప్పుడు రెండు సేమో కాదో మనకు తెలియాలంటే ఇప్పుడు మనం రన్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకు? మనం ఈ క్యాపిటల్ Nతో వేరియబుల్ని ఎక్కడా డిక్లేర్ చేయలేదు, స్మాల్ Nతో డిక్లేర్ చేస్తాం. అది కేస్ సెన్సిటివ్ అంటే. అప్పర్ కేస్కి లోయర్ కేస్కి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది రూల్ కాదు, ఇది జస్ట్ ఒక అప్రోచ్ డెవలపర్స్ ఫాలో అయ్యేది. ఏంటంటే వేరియబుల్కి నేమ్స్ ఇచ్చేటప్పుడు క్యామెల్ కేస్ యూజ్ చేస్తారు. క్యామెల్ కేస్ అంటే ఏంటంటే నేను ఫస్ట్ నేమ్ అని రాయాలి అని అనుకుంటే నేను ఎలా రాయాలి అంటే ఫస్ట్ అండర్ స్కోర్ ఇచ్చి నేమ్ అని రాయొచ్చు, కానీ స్పేసెస్ అనేవి నాట్ అలౌడ్ ఇలా ఇవ్వచ్చు. కానీ ఒక రూల్ అనేది ఫాలో అవుతారు డెవలపర్స్. అదేంటంటే ఈ వేరియబుల్ నేమ్లో మనకి మోర్ దెన్ 1 వర్డ్స్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇది ఒక వర్డ్, ఫస్ట్ అనేది ఒక వర్డ్, సెకండ్ అనేది ఒక వర్డ్ కదా. ఇప్పుడు ఫస్ట్ వర్డ్లో నార్మల్గా రాస్తాం అన్ని స్మాల్ లెటర్స్తో. సెకండ్ వర్డ్ నుంచి ప్రతి వర్డ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ తర్వాత ఇంకొకటి ఏదైనా వర్డ్ ఉంటే ఇలా ఆ వర్డ్లో కూడా స్టార్టింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. లాస్ట్ నేమ్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనకి ఫస్ట్ అనేది ఒక వర్డ్, లాస్ట్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్. అన్ని లెటర్స్ లోయర్ కేస్లోనే ఉండాలి. కానీ ఈ సెకండ్ వర్డ్ కాడి నుంచి ప్రతి వర్డ్లో ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే అప్పర్ కేస్లో ఉండాలి. ఎన్ని వర్డ్స్ అయినా ఉన్నాయి,